అలసటగా అనిపించినప్పుడు కాస్త ఉపశమనం పొందటానికి మనలో చాలామంది ఎక్కువగా కాఫీ, టీలను తాగటానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే వాటికి బదులుగా ప్రకృతి సిద్ధమైన పళ్ళ రసాలు, పానీయాలను తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. కెఫీన్ ఉండే పదార్థాలు తీసుకోవటం వల్ల భవిష్యత్తులో దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు సహజ సిద్ధమైన పానీయాలు, పండ్ల రసాలను తీసుకోవటం మేలు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభించడంతో పాటు అలసట కూడా దూరమవుతుంది. అలసటను పోగొట్టి శరీరానికి శక్తిని అందించే పండ్ల రసాలు, పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అటు ఉద్యోగం, ఆఫీసు పనులు, ఇటు రోజువారీ వ్యవహారాలు, వీటి మధ్య సమతుల్యత పాటించడం అంత తేలిక కాదు. రాత్రిపూట ఆలస్యంగా పడుకొని పెందలాడే లేవడం చాలామందికి అనుభవమే. దీంతో ఆఫీసు సమావేశాల్లో కునుకు తీయడం, ఆవలించడం తరచూ చూస్తుంటాం. మరి ఈ అలసట నుంచి తప్పించుకొని హుషారుగా ఉండాలంటే ముందుగా చేయాల్సింది తగినంత నీరు తాగడం. రోజంతా నీళ్లు తాగుతూనే ఉంటాం, కానీ నిద్ర నుంచి లేవగానే ఓ గ్లాసు నీరు తాగడం మంచిది. ఇది ఉదయం పూట హుషారుగా ఉండేలా చేస్తుంది. అలసటను పారద్రోలడానికి వ్యాయామం ఎంతగానో ఉపకరిస్తుంది. కంటి నిండా నిద్రే లేదు, శరీరం మొత్తం అలసిపోయింది, ఇంకేం వ్యాయామం చేస్తాం అని అనుకోకూడదు. జిమ్ములకు వెళ్లాల్సిన, ట్రెడ్మిల్ మీద నడవాల్సిన పని లేదు. నిద్ర లేచాక కాసేపు గెంతటం, వరండాలో కాసేపు అటూ ఇటూ నడవడం, బస్కెలు తీయటం వంటివైనా మంచిదే. శరీరాన్ని కొద్దిగా సాగదీసిన రక్త ప్రసరణ పుంజుకుంటుంది, కండరాలు ఉత్తేజితమవుతాయి, ఉత్సాహం కలుగుతుంది. వీలుంటే ఆఫీసులు నడవడమూ మంచిదే. ఇక ఉదయం లేవగానే కాఫీ, టీ తాగడం మామూలే. వీటిల్లోని కెఫీన్, చక్కెర తక్షణం హుషారు కలిగించడమూ నిజమే కావచ్చు. కానీ ఏదో ఒక పండు ముక్క, కొన్ని ఎండు ద్రాక్షలు, ఖర్జూర పండ్లు తింటే ఎక్కువసేపు హుషారుగా ఉండొచ్చు. వీటిల్లోని సహజ చక్కెరలు, పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. అలాగే అల్పాహారం తినటం మరవద్దు. రోజులో ఇదే అత్యంత ముఖ్యమైన ఆహారమని గుర్తుంచుకోవాలి. ప్రోటీన్, పీచుతో కూడిన అల్పాహారం ఉత్సాహాన్ని ఇనుమడింపు చేస్తుంది, హుషారును కలిగిస్తుంది. అలాగే పడుకున్నంతసేపైనా రాత్రిపూట కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకోవాలి. పడుకోవడానికి 2-3 గంటల ముందే భోజనం చేయాలి. పడక గది చల్లగా, చీకటిగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. టీవీ, టాబ్లెట్, స్మార్ట్ ఫోన్ వంటి వాటిని పడుకోవడానికి గంట ముందే కట్టేయాలి. రోజు ఒకే సమయానికి పడుకోవటం, లేవటం అలవాటు చేసుకోవాలి. వీలుంటే పగటిపూట పావు గంట కునుకు తీయటం మంచిది. దీంతో శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది, రోజంతా హుషారుగా ఉండడానికి తోడ్పడుతుంది. ఇక కొద్ది మానసిక ఒత్తిడైనా దీర్ఘకాలం కొనసాగుతూ వస్తుంటే హుషారు కొరవడుతుంది. ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి, ఏకాగ్రతను పెంపొందిస్తాయి. దీంతో శరీరం తిరిగి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది.